Right, brother, you can start now. Okay. Praise the Lord. Once again, we have gathered together to study from the Word of God. దేవునికి స్తోత్రం. మరొకసారి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఇక్కడ కూడి ఉన్నాము. Let us be prayerful that this study will be spiritually edifying to all of us. మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క క్లాసు మనకు ఆశీర్వాదకరంగా ఉండునట్లు ఈ సందేశాన్ని విందాము. Gandhiji was once interviewed by an Englishman. గాంధీ గారిని ఒక ఇంగ్లీష్ వ్యక్తి ఒకసారి ఇంటర్వ్యూ చేశాడు. Gandhiji, while sharing his views on Christianity, he said a statement which became very famous later. అప్పుడు గాంధీ గారు క్రైస్తవ్యాన్ని గురించి ప్రస్తావిస్తూ ఒక స్టేట్మెంట్ చెప్పారు. అది చాలా ఫేమస్ అయింది. Gandhiji said, I like your Christ, but I do not like your Christians. ఆయన ఏం చెప్పాడంటే, నాకు క్రీస్తు అంటే చాలా ఇష్టం, కానీ మీ క్రైస్తవులు అంటే నాకు చాలా కష్టం, నాకు ఇష్టం లేదని చెప్పాడు. Your Christians are so unlike your Christ. మీ క్రైస్తవులు ఉన్నారే, అసలు మీ క్రీస్తుకి మీకు సంబంధం లేనట్టే ఉంటారు అని అన్నాడు. So non-Christians make like these accusations against the Christians quite often. ఇలా అవిశ్వాసులైన వాళ్ళు క్రైస్తవులైన మన గురించి ఇలాంటి విషయాల గురించి ప్రస్తావించడం మనకి చాలా విచారకరం. You say you are the followers of Christ, but why don't you live like Christ? మీరంటారు క్రీస్తుని వెంబడించే వాళ్ళము అని మీరు చెప్పుకుంటారు కదా, మరి ఎందుకు మీరు క్రీస్తుని వెంబడించట్లేదు, ఎందుకు క్రీస్తుని మీరు అనుకరించట్లేదు అని అడుగుతారు వాళ్ళు. So we say we are Christians, but are we really Christians? మనము క్రైస్తవులని చెప్పుకుంటాం, కానీ నిజంగా మనం క్రైస్తవులమేనా? How a person imitates Christ, only that much he is a Christian. ఒక వ్యక్తి క్రీస్తును ఎంతవరకైతే అనుకరిస్తాడో అనుసరిస్తాడో అంతవరకే ఆ వ్యక్తి క్రైస్తవుడని మనం చెప్పగలం. A Christian means a follower of Christ, a disciple of Christ, an imitator of Christ. క్రైస్తవుడు అంటే క్రీస్తుని అనుసరించేవాడు, క్రీస్తుని అనుకరించేవాడు, క్రీస్తుని వెంబడించేవాడు అని అర్థం. So usually when we say I am a Christian, we refer to the religion to which we belong. నేను క్రైస్తవుని అని మనం సాధారణంగా చెప్పినప్పుడల్లా ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాం. When we fill up application forms, there may be a column, your religion, then we write Christian. మనం ఒక అప్లికేషన్ని పూర్తి చేసేటప్పుడు అక్కడ మీ మతం ఏంటి అని అడిగినప్పుడు సాధారణంగా మనం రాసేది క్రైస్తవులం. But it is not mere conversion that makes a Christian. It is not the religion that we belong to what makes a Christian, but it is how we follow Jesus Christ, how much we follow Christ. కాబట్టి క్రైస్తవుని లేదా క్రైస్తవ్యం అని చెప్పుకునేది ఏదైతే ఉందో, మనం నేను క్రైస్తవుని చెప్పుకునేది అది మతానికి సంబంధించింది కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తుని అనుసరించేవాడు. So we have to ask ourselves this question, am I a Christian? ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను నిజంగా క్రైస్తవుడనేనా, క్రైస్తవురాలినేనా? How much am I a Christian? నేను ఎంతవరకు క్రైస్తవుడను? So it is not a conversion that makes one a Christian, but it is the transformation that makes him a Christian. ఒక వ్యక్తి కన్వర్షన్ అయినందుకు క్రైస్తవుడు కాదు, కానీ నిజమైన క్రైస్తవుడు ఎప్పుడంటే ఆ వ్యక్తిలో రూపాంతరము చోటు చేసుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నిజమైన క్రైస్తవుడు అవుతాడు. So we have to grow in Christ likeness. కాబట్టి క్రైస్తవుడు అనగానే క్రీస్తును
పోలి నడుచుకునేవాడు, క్రీస్తుని అనుసరించి నడుచుకునేవాడు. కాబట్టి మనం క్రీస్తుని పోలి జీవించాలి. What is the most remarkable mark of a Christian? ఒక క్రైస్తవునికి సంబంధించి వీడు క్రైస్తవుడు అని చెప్పడానికి, లేకపోతే ఈ వ్యక్తి క్రైస్తవుడు, లేకపోతే ఈమె క్రైస్తవురాలని చెప్పడానికి ఉండాల్సినటువంటి గుర్తులేంటి? That's what we are going to discuss today. దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. Let us read a passage from John's Gospel, chapter 13. యోహాను సువార్త 13వ అధ్యాయం చదువుకుందాం. 34 and 35 verses. 34, 35 వచనాలు చదువుకుందాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. So the most remarkable and distinguishing mark of a Christian is love. ఒక క్రైస్తవుడుని, లేకపోతే ఎవరైనా ఒక వ్యక్తిని క్రైస్తవుడు అని చెప్పాలి అంటే లేదా క్రైస్తవురాలు అని చెప్పాలంటే మనం గమనించాల్సింది ఏంటి? వాళ్ళలో ప్రేమ ఉందా లేదా? So the world came to know about pure love, true love, only after the coming of Christ. నిజంగా ఈ ప్రపంచానికి నిజమైన ప్రేమ ఎప్పుడు దొరికింది అంటే క్రీస్తు వచ్చిన తర్వాతే నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలిసింది. నిజమైన ప్రేమని ఈ లోకం పొందుకుంది. It was Jesus Christ who showed the world what true love is. యేసుక్రీస్తు ప్రభువే అసలు నిజమైన ప్రేమ ఏంటో ఈ లోకానికి చూపించాడు. And Jesus taught his disciples to love one another. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకి ఏమని బోధించారంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అని సెలవిచ్చారు. So let us consider some important facts about love from these two verses. ఈ రెండు వచనాల నుంచి ప్రేమకు సంబంధించిన ప్రాముఖ్యమైన విషయాల్ని నేర్చుకుందాం. So what Jesus tells in these verses? ఈ వచనాల్లో క్రీస్తు ప్రభువు చెప్పే విషయం ఏంటి? The first thing is love is not optional, it is commanded. మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రేమ అనేది ఆప్షన్ కాదు, కంపల్సరీ అన్న విషయం, అంటే ఆజ్ఞ అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. So Jesus says, a new commandment I give to you, that you love one another. A new commandment. ప్రభు అంటున్నారు, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను. అదేంటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించండి. Actually, is it a new commandment? వాస్తవానికి నిజంగా ఇది ఒక క్రొత్త ఆజ్ఞనా? In the Old Testament also there was commandment concerning love. పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రేమ గురించినటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది కదా. It was commanded you should love your neighbor as yourself. నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు అనేటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది కదా. That was a very important commandment, and in many places we can see that commandment. అది చాలా ప్రాముఖ్యమైన ఆజ్ఞ. దానికి సంబంధించి మనం చాలా చోట్ల ఆ రిఫరెన్స్ చూడొచ్చు. So why is Jesus telling here, I give you a new commandment? ఎందుకని యేసుక్రీస్తు ప్రభు నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని అంటున్నారు? Actually, this is not a totally new commandment. We can say it is a renewed commandment. వాస్తవానికి ఇది ఒక క్రొత్త ఆజ్ఞని, పూర్తిగా కొత్త ఆజ్ఞని చెప్పలేము కానీ ఒక రెన్యూ చేయబడినటువంటి ఒక సరికొత్త విధానంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. The old commandment was renewed and revived by Jesus. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఆజ్ఞ ప్రభు చేత రెన్యూ చేయబడి రివైవ్ చేయబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం.
In the Old Testament, it was commanded, love your neighbor as yourself. So the పాత standard was oneself. How much love I have for myself, like that I have to love my neighbor. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పాత నిబంధన కాలంలో నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని ప్రభు చెప్పాడు. అంటే నేను నా తోటివాడిని ఎలా ప్రేమించాలి? నా స్టాండర్డ్ అంటే నన్ను నేను ఎట్లా ప్రేమించుకుంటానో అలాగా ఆ వ్యక్తిని ప్రేమించాలి. So here the standard is changed. Jesus said, love as I have loved you. See, not as you love yourself. Even your love for yourself is not pure love. It is selfish. But you have to love as I have loved you. అయితే ఇక్కడ ప్రభు చెప్పిన ఈ ఆజ్ఞలో కొత్తదనం ఏంటి లేదా కొత్త విషయం ఏంటి అని ఆలోచిస్తే ప్రభు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమట్ల, నేను నిన్ను ఎట్లా ప్రేమించానో అదే ప్రేమతో నువ్వు అవతల వ్యక్తిని ప్రేమించాలి. ఇక్కడ స్టాండర్డ్ నువ్వు కాదు, నువ్వైతే స్వార్థం ఉంటది, కానీ నా నిస్వార్థమైన ప్రేమతో నీ యొక్క ప్రభు ప్రేమతో నువ్వు ప్రేమించాలని ప్రభు చెప్తున్నారు. So the love that Jesus commands here is a love of a higher degree. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్పేటువంటి ప్రేమ ఉన్నతమైనటువంటి దశకు చెందినటువంటి ప్రేమ. It is a superior love. అత్యున్నతమైనటువంటి ప్రేమ. So this love is new because it comes with the new life in Christ. ఈ ఆజ్ఞ క్రొత్తది. ఎలాగ క్రొత్తది అంటే క్రీస్తు ఇచ్చిన క్రొత్త జీవితంలోంచి పెళ్ళు బీకినటువంటిది ఈ ఆజ్ఞ. It comes with the power of the Holy Spirit. ఇది పరిశుద్ధాత్మ శక్తితో మనము చేదైనటువంటి ఆజ్ఞ, పాటించదగిన ఆజ్ఞ. See, Jesus did not give this command to all the people, but he specifically commanded this to his disciples. యేసు ప్రభువారు ఈ ఆజ్ఞని అందరికి ఇవ్వలేదు సుమా, అది కేవలం ఆయన శిష్యులకు మాత్రమే ఇచ్చారు. Because only saved people can do it. ఎందుకంటే ఈ ఆజ్ఞని ఎవరు పాటించగలరు, ఎవరు విధేయత చూపించగలరు అంటే అది కేవలం రక్షణ పొందిన వారు మాత్రమే విధేయత చూపించగలరు. Only they who have experienced the love of Christ can give this love to others. ఎవరైతే క్రీస్తు ప్రేమను వ్యక్తిగతంగా అనుభవించారో వారు మాత్రమే ఇతరులకి ఈ ప్రేమను పంచగలరు. It's good to read from 1 John chapter 4 a few verses. మొదటి యోహాను 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. Verse 7 to 11 we will read. 7 నుంచి 11 వరకు చదువుకుందాం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతము, ఏలైనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. So there it is said, everyone who loves is born of God and knows God. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వలన, దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా దేవుని ఎరిగి ఉన్నాడు మనం చూస్తున్నాం. So only a born again person, a saved person can truly love. కాబట్టి తిరిగి జన్మించినటువంటి రక్షించబడిన వ్యక్తి మాత్రమే నిజంగా ప్రేమించగలడు. So all you friends who listen to this message, make sure that you are a saved person. Means, have you given your life to Jesus Christ? Have you experienced the love of Jesus Christ in your own life?
ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రియ స్నేహితులారా, మీరు ఈ రకంగా ప్రేమించగలగాలి అంటే మీరు రక్షణ పొందిన వారైతేనే సాధ్యం. కాబట్టి మీరు రక్షణ పొందారా లేదా అన్నదాన్ని ఒకసారి ఆలోచించండి. Once you experience the love of Christ, that will change your life and you will be able to love others with that divine love. మీరు ఒక్కసారి గనక క్రీస్తు ప్రేమను రుచి చూచినట్లయితే, అనుభవించినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రేమను మీరు ఇతరులకు అందించగలుగుతారు. If you want to love others, for example, you want to love your wife or your husband, your children, your parents, your brethren, if you want to love other people, you have to first experience the love of Christ. కాబట్టి మీ భార్యను ప్రేమించాలన్నా, మీ భర్తను ప్రేమించాలన్నా, మీ ఫ్రెండ్స్ని ప్రేమించాలి, మీ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించాలి, ఎవరిని ప్రేమించాలన్నా ముందు యేసయ్య ప్రేమను మీరు రుచి చూస్తేనే తప్ప, మీరు అనుభవిస్తేనే తప్ప ఆ ప్రేమను మీరు అందించలేరు. So we want to say, make sure that you are saved. You have known the love of God. కాబట్టి మీకు నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు రక్షణ పొందారా లేదా అనే విషయమై మీకు క్లారిటీ అవసరం, నిశ్చయత అవసరం. The second thing we want to talk from this passage is true love is sacrificial love. రెండవ విషయం ఇందులోంచి మేము మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే, నిజమైన ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ. So Jesus said in that passage, in John's Gospel, chapter 13, we are studying, Jesus said, love as I have loved you. ప్రభు ఏమంటున్నారు? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించాలి అంటున్నారు. The model before us is Jesus Christ himself. మనకి మాదిరి ఎవరు అంటే యేసయ్యే. Jesus loved us, and that is the best love, that is the greatest love. యేసు మనల్ని ఎలా ప్రేమించారంటే అత్యున్నతమైన ప్రేమతో, అతి శ్రేష్టమైన ప్రేమతో, ఇక బెస్ట్ లవ్తో ఆయన మనల్ని ప్రేమించారు. And about Christ's love for his people is mentioned in chapter 13 in verse, actually in verse 2 we read about that. And supper being ended, the devil having already put it into the heart of Judas Iscariot, Simon's son, to betray him, Jesus, verse 3, Jesus, knowing that the Father had given all things into his hands and that he had come from God and was going to God, sorry, in verse first itself, in English it is first itself, having loved his own who were in the world, he loved them to the end. చూడండి 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, తాను ఈ లోకమును తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిన యేసు పస్కా పండుగ ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించెను. So he loved them. Jesus loved his disciples, his followers, and he loved them to the end. చూడండి, యేసయ్య తన శిష్యుల్ని ప్రేమించారు. ఎంత ప్రేమించారంటే ఎంత అంత ప్రేమించారు. అలాగే ఎప్పటి వరకు ప్రేమించారు? అంతం వరకు ప్రేమించారు. And to the end means how he loved in the end. He gave his own life. అంతవరకు ప్రేమించారంటే అంతంలో ఏం చేశాడు? ఆయన తన ప్రాణాన్నే అర్పించారు. Jesus had told to his disciples that there is no greater love than giving one's life for his friends. యేసయ్య ఏమన్నారంటే, తన స్నేహితునికి తన ప్రాణాన్ని ఇచ్చేయడం కంటే, తన స్నేహితుని కోసం తన ప్రాణం ఇచ్చేవాడు కంటే ఇంక గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎక్కడ లేదని యేసు ప్రభువారు చెప్పారు. And now literally he accomplished that. He gave his life. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అక్షరార్థంగా ఆ విషయాన్ని తన జీవితంలో నెరవేర్చారు. See, dear friends, there is a big truth here. మిత్రులారా, ఇక్కడ ఒక పెద్ద సందేశం ఉంది.
love demands sacrifice. ప్రేమ త్యాగాన్ని డిమాండ్ చేస్తుంది. If you want to love anyone in the true sense of the word, you have to make a sacrifice. నువ్వు నిజంగా ఎవరినైనా ప్రేమిస్తున్నావు లేదా ప్రేమిస్తున్నాను అని చెప్తున్నట్లయితే ఆ వ్యక్తి కోసం నువ్వు త్యాగం చేయడానికి సిద్ధపడాలి. And sacrifice in what all things? ఏ విషయాలు త్యాగం చేయాలి నువ్వు? You will have to sacrifice your time, your energy, your money, and even your life you will have to sacrifice for the sake of love. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారి కొరకు నువ్వేం త్యాగం చేయాలి తెలుసా? సమయాన్ని, డబ్బుని, అవసరమైతే నీ ప్రాణాన్ని సైతం వారి కొరకు ఖర్చు పెట్టడానికి నువ్వు వెనకాడకూడదు. If somebody says that I have love but not ready to make any sacrifice, there is no love. That is simply a lie. ఎవరన్నా ఒక వ్యక్తి గో నీ మీద నాకు చాలా ప్రేమ ఉందిలే కానీ అమ్మో నేనైతే ఏ త్యాగం చేయలేను అని అన్నాడు అనుకో, అది ఉత్తి ప్రేమే, నిజమైన ప్రేమ కాదు. So if anybody wants to test somebody's love, this is a test. How much sacrifice that person is making or is ready to make. నిజమైన ప్రేమకు పరీక్ష ఏంటంటే అసలు ఆ వ్యక్తి త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నాడా, ఎంతవరకు త్యాగం చేయడానికి ఇష్టపడుతున్నాడు అన్నది నిజమైన పరీక్ష. So in the human realm, it is said that the purest form of love we can see in a mother's love for her child. మానవ సంబంధాలలో నిజమైన గొప్ప ప్రేమ మనకు ఎక్కడ కనబడుతుంది అంటే తల్లి ప్రేమలో కనబడుతుందని, తల్లి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమని మనము వింటూ ఉంటాం. And we know how much sacrifice the mother makes for her child from the moment that the child is conceived in her womb, and for the whole later life of the child. How much love, how much sacrifice the mother makes. ఒక తల్లి గురించి ఆలోచించండి. ఆ తల్లి కడుపులో ఆ బిడ్డ పడిన దినం మొదలుకొని ఆ తర్వాత ఆ బిడ్డని పెంచి పెద్ద చేసేంత వరకు కూడా ఆ తల్లి తన మరణం వరకు కూడా ఆ బిడ్డ కోసం ఎంత శ్రమ పడుతుందో, ఎంత కష్టపడుతుందో, ఎంత ప్రయాసపడుతుందో ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా. So if you want to measure the love, your own love for somebody, just measure the sacrifice, how much you are spending, maybe time, your energy, your abilities, your how much sacrifices you are making. Just see that. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నట్లయితే నువ్వు ఆలోచించాల్సింది ఏంటి, ఆ వ్యక్తి కోసం నువ్వు ఎంత టైం కేటాయిస్తున్నావు, ఆ వ్యక్తి కోసం నువ్వు ఏదైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నావా, ఆ వ్యక్తి కోసం నువ్వు ఏదైనా నష్టపోవడానికి ఇష్టపడుతున్నావా, నువ్వు ఎంతవరకు త్యాగం చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అన్నది ఒకసారి మీరు ఆలోచిస్తే నిజంగా ఆ వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారా లేదన్నది మీకు ఇట్టే అర్థమైపోతుంది. Parents cannot love their children without making any sacrifice for the children. పిల్లల కొరకు ఎటువంటి త్యాగాలు చేయకుండా మేము పిల్లల్ని ప్రేమిస్తున్నామంటే ఆ నిజంగా ఆ తల్లిదండ్రుల ప్రేమను మనము ప్రశ్నించాల్సిందే. And grown-up children cannot love their parents without making sacrifices. అలాగే పెద్దవాళ్ళైనటువంటి పిల్లలు మా తల్లిదండ్రులు అంటే మాకు చాలా ప్రేమ అని చెప్తూ వాళ్ళ కోసం ఏమాత్రం త్యాగం చేయడానికి ఇష్టం లేని వారైతే వారి ప్రేమను మనము ప్రశ్నించాల్సిందే. Nowadays it is a problem, it is a social issue that children, grown-up children are not taking care of their old parents. ఈ రోజుల్లో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే పెరిగిన పిల్లలు వృద్ధులైన వారి యొక్క తల్లిదండ్రులను పట్టించుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది నిజంగా చాలా పెద్ద సమస్య. Parents made a lot of sacrifice when these children were young, but now in turn they have to make sacrifice because they have no time, they are not ready to go and visit, they are not ready to spend money for them, they are not even ready to even make calls to the parents. That is a big problem in our society.
తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో కష్టపడి చెమటోడ్చి వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులను చేస్తే వీళ్ళకి కనీసం మమ్మీ డాడీ ఎలా ఉందో పట్టించుకోవడానికి సమయం లేదు. కనీసం ఫోన్ కాల్ చేసి అమ్మ బాగున్నావా నాన్న ఎట్లు కూడా తీరిక లేని బిజీగా తయారైపోయినటువంటి దౌర్భాగ్యపు జీవితాలని మనం ఈ రోజుల్లో చూస్తూ ఉన్నాం. Then what is love? Is it simply sending a hi or at the time of birthday, happy birthday? Is it love? It is not love. It is not pure love. Pure love is expressed through some sort of sacrifice. కాబట్టి నిజమైన ప్రేమ అంటే హాయ్ అని చెప్పడము, లేకపోతే బర్త్డే రాగానే హ్యాపీ బర్త్డే అని చెప్పడం ఇది కాదు. నిజమైన ప్రేమ చేతల్లో చూపించడము, వారి అవసరతలో వారికి సహాయపడడం. Jesus made the greatest sacrifice because his love was the greatest love. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చాలా గొప్ప త్యాగం చేశారు, అందుకే ఆయన ప్రేమ అంత గొప్పది. He gave his life because there is no greater sacrifice to make for love's sake. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూపించడానికి ఆయన ఏం చేశారంటే అన్నిటికంటే ఆయన ఇవ్వగలిగింది ఏంటి? తన ప్రాణం. ఆ ప్రాణాన్ని ఇచ్చేశారు ఆయన. There is a beautiful story of Sadhu Sundar Singh. Sadhu Sundar Singh was a man of God who was an Indian, you know. There is an experience which he has shared. సాధు సుందర్ సింగ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడి గురించి మీరు వినే ఉంటారు. ఆయన మన భారతదేశంలో ప్రభు సేవ చేసినారు. He was once walking through a forest route in the Himalayan area. He was going through a forest. హిమాలయ పర్వత ప్రాంతాలలో ఆయన ఒక రోజున అడవి ప్రాంతం గుండా ఆయన వెళ్తూ ఉన్నారు. As he was going forward, he came to a region where there was a big wildfire. ఆయన తన మార్గంలో వెళ్తూ ఉండగా ఒక విషయాన్ని గమనించాడంటే అక్కడ ఆ అడవంతా కూడా తగలబడిపోవడాన్ని ఆయన చూశాడు. The fire had already died down, but he saw that all the trees and plants were burned, and also some animals were caught in the fire and they were dead. He could see that. ఆయన అప్పటికి ఆయన చూసేసరికి ఆయన వెళ్ళేసరికి అడవి మొత్తం తగలబడిపోయింది, మంటంతా చల్లారిపోయింది, చెట్లని కూడా కాలిపోయి నల్లగా అవి చాలా హీన స్థితిలో కనబడుతూ ఉన్నాయి. And as he went forward, he saw a bird. A bird was lying on the ground, and that bird was burned and it was dead. ఆయన కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఒక పక్షి అక్కడ కనబడింది. ఆ పక్షి కాలిపోయి అక్కడ చచ్చి పడినట్లుగా మనకు అర్థమవుతుంది. So he was surprised. Why should a bird be caught in the wildfire? Because when the fire comes, this bird can fly away. ఆయనకి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అసలు ఈ పక్షి ఎందుకు ఇలా పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది? మంటలు అందుకున్నప్పుడు పక్షికి చాలా సులభంగా ఎగిరిపోవచ్చు కదా, తన రెక్కలు ఉపయోగించి హాయిగా ఎగిరిపోవచ్చు, అది తప్పించుకోవచ్చు, చాలా సులువుగా తప్పించుకోవచ్చు. అయినా కూడా ఈ పక్షి తప్పించుకోకుండా ఎందుకు ఇక్కడ ఎలా ఉంది అనే అనుమానం వచ్చింది. So Sundar Singh was curious about it. What he did, he took a stick, and with that stick he just turned the bird, and then he saw an amazing sight. అక్కడ సుందర్ సింగ్ గారికి ఏం జరిగిందో తెలుసుకోవాలన్నటువంటి ఒక కుతూహలంతో, ఒక ఆసక్తితో ఆయన ఏం చేశాడంటే ఆ చచ్చి కాలి పడిపోయినటువంటి ఆ యొక్క పక్షిని అలా పడి ఉంది కదా, దాన్ని ఇలా పక్కకు తిప్పాడు.
పక్కకి తిప్పి చూసినప్పుడు అక్కడ ఆయన కనబడిన దృశ్యము ఆయన్ని మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. Oh, he saw some 4 little birds coming out of the hole. Actually, that was a particular type of bird which makes a hole in the ground and lays its egg and hatches its young. And what had happened, this bird had hatched its young ones. When the wildfire came, this mother bird could have flown off, but she did not do that. She spread her wings over the little ones and she laid there. The fire came and she was dead, but the little ones were protected. అక్కడ చూసి ఆశ్చర్యపోయినటువంటి సంఘటన ఏంటంటే సుందర్ సింగ్ గారి జీవితంలో ఎప్పుడైతే ఆ పక్షిని, కాలిపోయిన పక్షిని పక్కకు తిప్పాడో దాని కింద ఒక రంధ్రం కనబడి, ఆ రంధ్రంలోంచి 4 పక్షి పిల్లలు సజీవంగా బయటకు రావడం చూశాడు. ఆ పక్షి ఏంటి అంటే అది ఒక గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో కొన్ని గుడ్లు పెట్టి అది పొదుగుతుందన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ యొక్క పక్షి గొయ్యి తవ్వి అందులో గుడ్లు పెట్టి అది పొదుగుతా ఉంది. ఈ టైంలో ఆ మంటలు చెలరేగి అడవి కాలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు అది కావాలంటే ఎగిరిపోవచ్చు. కానీ తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం అది ఏం చేసిందంటే తను కాలిపోయి చచ్చిపోవడానికి అది ఇష్టపడింది. So this truth is found even in nature. Love, true love demands sacrifice. ప్రకృతిలో కూడా, పక్షుల్లో కూడా, వాటిలో కూడా మనము మూగ జీవాల్లో కూడా ఈ యొక్క ప్రేమ అనేటువంటి దాన్ని మనం చూడవచ్చు. Okay, let us come to the third point. That is, love is the ID card of a Christian. కాబట్టి ఒక క్రైస్తవునికి గుర్తింపు కార్డు, ఐడి కార్డ్ ఏంటి అంటే ప్రేమ. We know people wear ID card nowadays. Each company has got their ID card. Children going to school, they have that school supplies their ID card. People have ID card. ఈ రోజుల్లో ప్రతి దానికి కూడా ఐడి కార్డ్ ఐడెంటిటీ కార్డ్స్ అంటారు కదా, గుర్తింపు కార్డులు. ఎంప్లాయీస్కి ఐడి కార్డ్స్ ఉన్నాయి, చివరికి పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకు కూడా ఐడి కార్డ్స్ ఇస్తూ పంపిస్తున్నారు. When election is declared, you have an election ID card. You have to show that to cast your vote because you are a citizen and you have vote. That is ID card. తర్వాత మీరు ఓటు వేయడానికి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా మీకు ఐడి కార్డు అడుగుతారు. మీరు ఈ పౌరులేనా, నిజంగా మీకు ఈ ఓటు హక్కు ఉందా లేదా అని గుర్తింపు కార్డుని మన దగ్గర ఐడి కార్డుని అడుగుతారు. What is the identity card of a Christian? ఒక క్రైస్తవునికి సంబంధించి ఐడెంటిటీ కార్డు ఏంటి, గుర్తింపు కార్డు ఏమిటి? It is love, brotherly love. అదేంటయ్యా అంటే సహోదర ప్రేమ. In verse 35, Jesus says, "By this all will know that you are my followers, if you have love for one another." 35వ వచనం మీరు చూస్తే, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. So love is the badge, the identity card or the badge of identification that a Christian wears. ఒక క్రైస్తవుడు ధరించాల్సినటువంటి బ్యాడ్జ్ లేదా ఐడి కార్డ్ ఏంటంటే ప్రేమ. And without love, nobody will recognize that we are Christians. But with love, the world, everybody knows that we are Christians. We are the disciples of Jesus Christ. ప్రేమ లేకపోతే మనల్ని క్రైస్తవులుగా ఎవరు గుర్తించరు. కానీ ప్రేమ చూపిస్తే ప్రపంచం ఈజీగా తెలుసుకుంటది మనం క్రైస్తవులము అని. So it is the greatest insignia, the badge,
we have to wear so that other people will identify us as the followers of Jesus Christ. కాబట్టి క్రీస్తు శిష్యులముగా లేకపోతే క్రీస్తును అనుసరించే వాళ్ళముగా లేకపోతే క్రైస్తవులము అని చెప్పడానికి మనకి గుర్తు, ముద్ర, లేకపోతే బ్యాడ్జ్, ఐడి ఏంటంటే ప్రేమ. The world recognizes love. Wherever there is true love, the world recognizes that. నిజ ప్రేమ ఎక్కడ కనబడినా ప్రపంచం అది గుర్తిస్తుంది. Sometimes the world does not recognize our faith, but love is expressed means that will be recognized. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని ప్రపంచం గుర్తించకపోవచ్చు, కానీ మనము మన ప్రేమని క్రియల్లో చూపిస్తే ఖచ్చితంగా ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. Even if people reject the faith or the doctrines which we preach, they cannot deny the love shown by Christians. వాళ్ళు మన విశ్వాసాన్ని, ఈ లోకస్తులు మన విశ్వాసాన్ని వ్యతిరేకించవచ్చు, లేకపోతే మన సిద్ధాంతాల్ని అంగీకరించకపోవచ్చు, కానీ మనము ప్రేమను చూపిస్తే మాత్రము ఎవ్వరు కూడా కాదని అనరు. We know about Mother Teresa's love for the orphans. The world recognized that. And what prompted Mother Teresa for such love? It was the love of Christ that prompted her to sacrifice her whole life for these orphans and poor people. మదర్ తెరిస్సా ఆమెని అందరూ కూడా మాతృమూర్తిగా చెప్పుకుంటారు. కారణం ఏంటి? ఆమె పేదవాళ్ళ పట్ల, అలాగే రోగుల పట్ల, అనాథల పట్ల ఆమె చూపించినటువంటి ప్రేమ ప్రపంచం మొత్తం గుర్తించి ఆమెని గౌరవించింది. And similarly, the selfless service of thousands and thousands of Christians, the world notices. They cannot just undermine it. నిస్వార్థ ప్రేమతో ప్రేమించేటువంటి క్రైస్తవుల ప్రేమను ప్రపంచం ఖచ్చితంగా గుర్తిస్తుంది, ప్రపంచం వాళ్ళని తప్పకుండా గౌరవిస్తుంది. So we have to examine our own lives. Do we have that badge, the badge of true Christianity? కాబట్టి నిజ క్రైస్తవ్యానికి గుర్తైన ప్రేమ అనేటువంటి బ్యాడ్జిని, ప్రేమ అనేటువంటి ఐడి కార్డ్ని మనం కలిగి ఉన్నామా లేదా ఆలోచించండి. Always we have to wear it. ఈ ప్రేమ అనేటువంటి ఐడి కార్డ్ని అనుదినము మనం వేసుకుని ఉండాలి, ధరించుకునే ఉండాలి. So dear brothers and sisters, we are living in a selfish world. మనము స్వార్థంతో కూడిన దుష్ట లోకంలో జీవిస్తున్నాము అన్న విషయాన్ని మరువద్దు. People generally think only about themselves. సాధారణంగా మనుషులు వాళ్ళ గురించే, వాళ్ళ స్వప్రయోజనం గురించే ఆలోచిస్తారు. They think about their selfish gains, or maybe their reputation, or maybe about their own profit. మనుషులు ఎంతసేపు వాళ్ళ స్వలాభాన్ని అపేక్షిస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం కలిసి వస్తుంది అన్న దాని గురించి ఆలోచిస్తారు, వాళ్ళకి ఏ విధంగా మేలు కలుగుతుంది అన్న కోణంలోంచే ఆలోచిస్తారు తప్ప ఇతరుల కోణంలోంచి, ఇతరుల దృష్ట్యా వారు ఆలోచించరు. But love is the opposite of selfishness. కానీ స్వార్థానికి విరుగుడు ఏంటంటే ప్రేమ. స్వార్థానికి వ్యతిరేక పదం ఏంటంటే ప్రేమ. Where there is true love, there is no selfishness. ఎక్కడైతే నిజమైన ప్రేమ ఉంటుందో అక్కడ స్వార్థానికి తావు ఉండదు. And we have to love one another. That also is a true fact that shows that we love God. మనం ఒకరినొకరము ఖచ్చితంగా ప్రేమించుకోవాలి. ఎందుకంటే
అది మనలో దేవుని ప్రేమ ఉన్నది లేదా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అన్నదానికి ఒక సూచనగా ఉంది. If we say that we are Christians, we are the followers of Jesus Christ, and if we don't love other people, then what we said, our claim is not true. చూడండి, మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటూ మన తోటి వారిని మన ముందున్నట్టు మనుషుల్ని మనము ప్రేమించకపోతే మనం ఏదైతే చెప్తున్నామో ఆ మాటకు అర్థం లేదు. క్రైస్తవుని అని చెప్పుకోవడంలో అర్థం లేదు. In olden days, there was the steam engine, before the diesel engines and all came to be popular, steam engines were there. మీకు తెలుసు కదా, ఈ ఇప్పుడున్నటువంటి రైలు కాకుండా లేకపోతే అంతకుముందు పాత రోజులు మనం చూస్తే స్టీమ్ ఇంజన్లు ఉండేవి. స్టీమ్ ఇంజన్ That was what was used even in factories for the running of machineries. Steam engines were used. ఆ రోజుల్లో మరి ఫ్యాక్టరీల్లో కూడా యంత్రాల యొక్క యంత్రాలు పనిచేయడం కొరకు ఆ స్టీమ్ ని వాడేవారు. In a huge boiler, a boiler was a metallic container of water. In that, water was boiled with fire and heat. Water is boiled. ఒక మెటల్ పాత్రలో ఏం జరిగేదంటే వాళ్ళు నీటిని చాలా చాలా వేడి చేసేవాళ్ళు. ఎంత వేడి అంటే కింద భయంకరమైన మంట ఉండేది. ఆ మంటల్లోంచి వచ్చినటువంటి ఆ నీరు మరుగుతున్నప్పుడు దాంట్లో ఆవిరి బయటకు వచ్చేది. And this steam, which gushes out with great power, is taken through pipes, and this powerful steam is used for running machinery. ఆ యొక్క ఏదైతే ఆ యొక్క మెటల్ పాత్ర ఉంటుందో, ఆ డ్రమ్ ఉంటుందో, దాంట్లో బాగా వేడెక్కినటువంటి యొక్క ఆవిరి పైప్స్ ద్వారా ఆ యొక్క మిషన్స్ కి సప్లై అయ్యేది. తద్వారా అవి మిషన్స్ పనిచేసేవి. And the fire was burned with coals, and also there is great heat and great boiling. And time to time it has to be known whether the water in the container is over, because in the boiler water is boiling, and that only makes the steam. If the water is over, then more water has to be poured into the boil. చూడండి, ఎప్పటికప్పుడు కూడా ఆ బాయిలర్లో ఆ వేడి చేసేటువంటి పాత్రలో ఆ డ్రమ్ములో నీళ్లు ఉన్నాయా లేదని పరిశీలన చేయాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకో తెలుసా, నీళ్లు ఉంటే అవి ఆవిరై బయటకు వస్తాయి. ఒక నీళ్ళు లేకపోతే అంత మంట అక్కడ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? కాబట్టి నీరు ఎప్పటికప్పుడు అది ఆవిరైపోతున్న కొద్దీ ఫ్రెష్ వాటర్ అందులో పోస్తూ ఉండాలి. So how to know the water level in the boiler? Nobody can go near to it and look into it, because with great heat it is boiling. Now nobody can go and look into it. How to know the water level? మరి ఇప్పుడు ఆ బాయిలర్ దగ్గరికి వెళ్ళి అంత వేడిగా ఉన్న దాని దగ్గరికి వెళ్ళి అందులో ఈ నీరు ఎంతవరకు ఉన్నది, ఎంత శాతం ఉన్నది అని చూడడము సాధ్యం కాదు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూడలేము, అక్కడ బాగా చాలా వేడిగా ఉంటది కాబట్టి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి నీరు ఎంతవరకు ఉంది, దాంట్లో ఎంత శాతం ఉందని తెలుసుకునేది ఎలా? So what they were doing, they used to connect a glass tube in parallel with the boiler. వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క బాయిలర్ కి అనుసంధానంగా ఒక గ్లాసు ట్యూబ్ ని దానికి ఆనించి పెట్టేవాళ్ళు. Water keeps water level, so the level of the water in the boiler will be shown in this glass tube, so they can see the glass tube how much water is there. When it is very low, they can supply water into the boiler. ఆ యొక్క గ్లాస్ ట్యూబ్ ను బట్టి ఆ నీటి శాతం ఎంత ఉన్నది, అక్కడ ఎంత ఉందో బాయిలర్ ఇక్కడ కూడా అంతే చూపించింది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఆ నీళ్లు పోయకపోవడం అనేది దాన్ని బట్టి చేసేవారు. So this is how our love for God is known. Nobody can see into the heart and say how much love a person has for God, but
our love for one another is a measure. Just how much love this person has for other people, that is a measure whether he is a follower of Jesus Christ, whether he is loving Jesus Christ. కాబట్టి ఒక క్రైస్తవుడు నిజంగా క్రైస్తవుడా కాదా అని మనం కొలిచేది ఎలాగంటే ఆ వ్యక్తి చూపించే ప్రేమను బట్టి, ఆ ప్రేమను కొలిచి మనము ఆ వ్యక్తి నిజమైన క్రైస్తవుడా కాదా అని మనం నిర్ధారణ చేయవచ్చు. So let us practice this love as commanded by the Lord Jesus Christ. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి చేత ఆజ్ఞాపించబడిన విధముగా మనము ప్రేమ కలిగి ఒకరినొకరము ప్రేమించాలి. Let us make sacrifices for the loved ones. Let's be ready to make sacrifices. Today, nobody is asking us to give our life and all. Maybe that comes, we have to. But even other sacrifices, let us make. కాబట్టి మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో అని చెప్తున్నామో, ప్రేమించాలి అని గుర్తెరిగి ఉన్నామో, వారి పట్ల మన ప్రేమను మనం పంచుదాం. బహుశా వారి కోసం మీ ప్రాణం ఇవ్వకపోయినా పర్లేదులే కానీ కనీసం వారి కోసం మీరు చేయదగిన త్యాగాలు ఏమైతే ఉన్నాయో, ఎంతవరకు మీరు సహాయం చేయగలరో, ఎంతవరకు వారి అభివృద్ధి కోసం కృషి చేయగలరో, ఏ విధంగా వారికి మీరు సహాయపడగలరో అవన్నీ చేయండి దయచేసి. Let us wear the identity card always. Love. కాబట్టి ప్రేమ అనేటువంటి ఈ ఐడి కార్డ్ని ధరించుకోవడం, వేసుకోవడం మర్చిపోవద్దండి. May God bless us with these words. ఈ మాటల చేత ప్రభువు మనల్ని ఆశీర్వదించును గాక. మన దేవుని నామం మహిమ పరచబడును గాక. ఆమేన్.